అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వాక్యం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మేము నీ బిడ్డలము, నీ రూపంలోనికి మార్చబడాలి. నీలాగా మేము ఉండాలి. నీ వాక్యముతో ఉదక స్నానము చేసి మమ్ములను పరిశుద్ధపరచండి. చదివిన లేఖనము మీరే మాకు వివరించి వినిపించి మాతో మాట్లాడి, ఇంకేమైనా చెదారం ఉంటే పూర్తిగా కడిగేసుకుని నిన్ను ప్రేమించే గొప్ప మనస్సును మాకు అనుగ్రహించండి. అల్పదాసుని నీ బలిపీఠం మీద అగ్నితో నన్ను కాల్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీకిష్టమైన పాత్రగా వాడుకుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. మనం చదువుకున్న వాక్యములో మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు ప్రభు వారి గురించి సాక్ష్యము చెబుతున్నారు. అపోస్తులు అలాగే దేవునికి విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు యేసు పునరుద్ధానుడని, యేసు ద్వారా రక్షణ ఉందని, మారు మనస్సు పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాడని, యేసు ప్రభువే సర్వలోకానికి రక్షకుడని, యేసును నమ్మితేనే పరలోకానికి వెళతారని, ఆ యేసుని మీరు సిలువ వేసి చంపారని, ఆ యేసే మానవ జాతికి రక్షకుడని అపోస్తులు ఎవరికైతే దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడో ఆ పరిశుద్ధాత్మను పొందిన వారందరూ సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు గురించి సాక్షిగా బ్రతకడం చాలా విలువైన విషయం. నామకార్థపు క్రైస్తవ్యం కాదు ఇక్కడ. విలువ లేని క్రైస్తవ్యం కాదు ఇక్కడ. అసలు క్రైస్తవులంటే దేవుడు మాతో ఉన్నాడు అని రుజువు చేసే వాళ్ళు క్రైస్తవులు. క్రైస్తవులంటే నెలకోసారో లేదా 2 నెలలకోసారో సంవత్సరాలకోసారో ఆడంబరాలుగా వచ్చేవాళ్ళు కాదు. భయము లేక తిరిగేవాళ్ళు కాదు. క్రైస్తవుల పేరు చెప్పి పిచ్చి పిచ్చి పాపాలు చేసేవాళ్ళు కాదు. పేకట్లాడేవాళ్ళు కాదు. బెట్టింగ్లు పెట్టేవాళ్ళు కాదు. సినిమా పాటలు వేసుకుని షికార్లు తిరిగేవాళ్ళు కాదు. క్రైస్తవులంటే క్రైస్తవుడు అని పేరు పెట్టుబడిన వారు
క్రీస్తు సజీవుడని, ఆయనొక్కడే మారు మనసు పాప క్షమాపణ ఇచ్చువాడని సర్వలోకానికి సాటి చెప్పగలిగిన వాడు క్రైస్తవుడు. ఆమేన్. డబ్బు కోసం అమ్ముడు పోయేవాడు కాదు క్రైస్తవుడు. రెల్లులాగా ఎటుగాలేస్తే అటు ఊగేవాడు కాదు క్రైస్తవుడు. ఎవరు ఎదిస్తే దానికోసం పరిగెత్తుకెళ్ళేవాడు కాదు నా క్రైస్తవుడు. విలువ లేకుండా ప్రభు పళ్ళలో చేయి పెట్టేవాడు కాదు క్రైస్తవుడు. క్రైస్తవుడికి భయం ఉండాలి, దేవుని గూర్చిన భయం ఉండాలి. దేవుని గూర్చిన భయం లేనోడు వాడే క్రైస్తవుడు. మోసగాడు, క్రీస్తుని మోసం చేస్తున్న మోసగాడు సమాజంలో. పేరు క్రీస్తుదే, జీవితము సరిగా లేనోడు క్రైస్తవుడు. బ్రతుకు సరిగా లేనోడు అడు క్రైస్తవుడే. అన్య సమాజములో దేవుడి నామానికి దూషణ కలిగించే త్రాగుబోతులు క్రైస్తవులే, తిరుగుబోతులు క్రైస్తవులే. అదేమని అడిగితే మేము క్రైస్తవులం అండి అని ప్రగల్భాలు పలికేవాళ్ళు క్రైస్తవులు. అట్టి దరిద్రపు క్రైస్తవులు నశించిపోదురని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, మీరు నిజముగా క్రైస్తవులైతే నువ్వు యేసుని ఎందుకు నమ్ముకున్నావో, నువ్వున్న స్థలములో, నువ్వున్న వీధిలో, నువ్వున్న ఊరిలో, లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా బ్రతకాలి ఆయనకి. ఇక్కడ ప్రజలు అంటున్నారు, దేవుని సేవకులు అంటున్నారు, పేతురులు అంటున్నారు, అపోస్తులు అంటున్నారు. మేమును దేవుడు తనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించేవారును సాక్షులై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. 29వ వాక్యం చూడండి. అందుకు పేతురును అపోస్తులను, మనుషులు కాదు, దేవునికే మేము లోబడే వాళ్ళం. నిజ క్రైస్తవులకి దేవుడి మీద గురించిన ధైర్యం ఉంటుంది. చంపేస్తారనే భయం లేదు, చచ్చిపోతారన్న భయం అస్సలు ఉండదు. చచ్చిపోతే పరలోకం వెళ్తాం, బ్రతికితే భూమి మీద ఉంటాం అంతే. భూమి మీద ఉండే కంటే పరలోకంలో ఉండటం మాకెంత ఆనందం. నిజ క్రైస్తవుల యొక్క అనుభవాలయ్యి భూమి మీద ఈ పనికిమాల బతుకులు బతుకుతూ నిత్యంగా తిరుగుతూ దేవుని మందిరం కనబడదు, ఆలయం కనబడదు, డబ్బు, లోక, బంగారం, సరదాలు, షికారులు, మనుషులు కనబడే ఈ లోకంలో బ్రతకాలని ఆశ ఉన్నవాడు లోకస్తుడు. చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్నవాడు క్రీస్తుని ఎరిగిన భక్తిపరుడు. అందుకే పౌలు గారు అంటాడు, చావైతే నాకు లాభం, చావైతే నాకు లాభం. దేవుని భయం లేకుండా, దేవుడు అంటే విలువ లేకుండా పాపిష్టి చేష్టాలు వేస్తూ ఊర్లప్పుడు తిరుగుతూ, ఇంటర్నెట్ లో పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తూ, తాగుతూ, బెడ్డింగ్లు కడుతూ, చెత్త వ్యవహారాలు చేసేవాడు చస్తే అది నరకానికి వెళ్తాడు. పరిశుద్ధులు చనిపోతే పరలోకానికి వెళ్తారు. పౌలు గారు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, నాకు చావు అంటే లాభం. బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభం. క్రైస్తవుడు సాక్షిగా బ్రతకాలి. ఆమేన్. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈరోజు తనకు విధేయులైన వారికి అనుగ్రహించే పరిశుద్ధాత్మ.
ఇది మనం నేర్చుకోవాలి. నీకు నేను ఎక్కువగా పరిశుద్ధాత్మ గురించే బోధన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడు చాలా ముఖ్యమైన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరమైన దేవుడు మనకి. పరిశుద్ధాత్ముడు లేకపోతే సిద్ధపాటు నీకు తెలియదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవునికి నీకు సంబంధము లేదు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అందరికీ పరిశుద్ధాత్మ అవసరం. ఆయన ఉంటేనే నువ్వు కరెక్ట్ గా నడుస్తావు, సిద్ధపాటు కలిగి ఉంటావు. ఒకవేళ పాపము చేసిన పశ్చాత్తాపంతో నింపి నిన్ను పునరుద్ధరణగా మార్చే దేవుడు పరిశుద్ధాత్ముడు. కనుక ప్రతి మనిషికి పరిశుద్ధాత్మ అవసరం. దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇవ్వాలి అంటే దేవునికి విధేయత సోపాలి. విధేయత, లోబడే తత్వం, విధేయత, లొంగిపోయే స్వభావం, విధేయత, మనసు మార్చుకుని లోబడే గుణం. ఆయనకి లోబడి పాపం చేయకుండా ఉంటారో వాళ్ళు విధేయులు. నువ్వు దేవునికి విధేయత చూపకపోతే నీకు పరిశుద్ధాత్మను ఆయన ఇవ్వడు. పరిశుద్ధాత్మ నీవు లేకపోతే నీవు పరలోకము చేరలేవు. దేవుని కోసం లోకంలో బ్రతకలేవు. పాపిష్ట్యాసాలు గొప్పగా చేస్తావు. నీ కళ్ళు లోకం మీదే ఆకర్షణకు గురైపోతా తప్ప పరలోకము నీకు కనబడదు. చాలా మంది పరలోకం తెలియదు, అసలు పరలోకం ఉందని కూడా తెలియదు. భ్రష్టులు, పైపెచ్చు క్రైస్తవులు మళ్ళాళ్ళు నెలకోసారో 2 నెలకోసారో దేవునికి కనపడతారు. ప్రజెంట్ చేసుకోవడానికి నీ ముఖం దరిద్రం అది. కాబట్టి దేవునికి విధేయత చాలా చాలా అవసరం. విధేయత కలిగి నువ్వు బ్రతికితే నీకు పరిశుద్ధాత్మను ఇస్తాడు. విధేయత లేకుండా నువ్వు దేవుని మందిరం ఎగ్గొట్టి లోకంలో తిరిగితే, దేవుని మందిరం కంటికి కనబడకుండా డబ్బు లోకం కంటికి కనబడితే నీకెందుకు పరిశుద్ధాత్మ ఇవ్వాలి? ఇవ్వడు. నీకు అవిధేయత ఉంది, విధేయత లేదు. ముందు దేవునికి విధేయత చూపించిన వాడు యేసు ప్రభు. తండ్రికి యేసుక్రీస్తు స్వామి ఎలా విధేయత చూపించాడో నేను మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వాక్యం. ఆయన నన్ను పంపాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నా అంతటిగా నేను రాలేదు. నన్ను తండ్రి పంపాడు, ఆ తండ్రి మాటకు విధేయుడై లోబడి పాపిష్టి లోకానికి వచ్చా. రెండో మాట 5వ అధ్యాయం 30వ వాక్యం యోహాను సువార్త. నా అంతటా నేను ఏమీ చేయలేదు, తండ్రి ఏమి చెప్పాడో అదే చేస్తాను. ఆమేన్. చూడండి, నా అంతటి నేను రాలేదు ఒకటి. రెండవది, నా అంతటి నేను ఏమి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం కనబడుతుంది? యేసు స్వామి వారు చూపిస్తున్న విధేయత. తండ్రికి నేను చూపించే విధేయత. ఆయన నన్ను పంపాడు, వచ్చాను. నా అంతటికి నేనేమి మాట్లాడను, నేనేమి చేయను. ఆయన ఏం చేయమన్నాడు అదే చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నువ్వు తండ్రి చెప్పిందే చేస్తావా? అబ్బాయి అస్సలు చెయ్యు.
మనకున్న అహం, గర్వం, మనుషులకి ఉన్న గర్వం ఎంత ఘోరమైందో చూడండి. యేసు ప్రభు అంటున్నాడు, నా అంతట నేనేమీ చేయట్లా, నా తండ్రి ఏది చెప్తే అదే చేస్తాను. తర్వాత 12వ అధ్యాయం 49వ వాక్యం, నా అంతట నేనే మాట్లాడలేదు, ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. ఆమేన్. తండ్రి ఏం చెప్పాడో అదే మాట్లాడతా. బిడ్డలారా వింటున్నారా? అసలు యేసు ప్రభు వారు తండ్రికి చూపించిన విధేయత ఈ రోజు నువ్వు ఆలోచించు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నానని గొప్పలు చెప్తున్నావే, బైబిల్ పట్టుకుని ఊరి మీద తిరుగుతున్నావే, తండ్రికి యేసు ప్రభు లోబడినట్టు నువ్వు లోబడుతున్నావా? ఆయన ఏమన్నాడు? నా అంతటికి నేను రాలేదు, నా అంతటికి నేను ఏమీ చేయడం లేదు, నా అంతటికి నేను మాట్లాడటం లేదు, నా తండ్రి పంపితే వచ్చి, నా తండ్రి చేయమంటే చేస్తాను, నా తండ్రి మాట్లాడమంటే మాట్లాడతా, వద్దంటే మౌనం ఉంటా. బా హలో, ఎంత విధేయత యేసు ప్రభు వారు చేస్తారు. పరలోకములో ఈ విధేయత చూపించి భూలోకంలో రావటం వలన బాప్తీసం పొందిన వెంటనే ఆయనకి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. యేసు స్వామి కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మతో ప్రార్థనలో ఎదిగాడు. ఆ పరిశుద్ధాత్మతో వాక్యంలో ఎదిగాడు. ఆ పరిశుద్ధాత్మతో జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మతో శాస్త్రులతో పరిశీలతో కూర్చుని ప్రశ్నలు వేస్తూ వారికి జవాబులు చెప్తూ అతను కొట్టేశాడు. అదంతా యేసులో ఉన్న పరిశుద్ధాత్మ. మరొక వాక్యం చూడండి, హెబ్రీ పత్రిక 5:8, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు లోకానికి వచ్చి అన్యాయంగా హేరోదు దగ్గర నిలబడి అపనిందలు వేస్తూ ఉంటే, నేరాలు మోపుతూ ఉంటే, సిలువుగా అప్పగించి కొడుతూ ఉంటే ఎదురు మాట్లాడక తండ్రి ఆజ్ఞ అంటే ఆ శ్రమల వలన విధేయత నేర్చుకున్న యేసు స్వామి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి అందుకు పరిశుద్ధాత్మ యేసు ప్రభువుకు వచ్చింది. పావురం వచ్చినట్టుగా ఆయన భుజాల మీదకి వచ్చేసి సైతాన్ని ఓడించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, పరిశుద్ధుడై పునరుద్ధానుడై తిరిగి పరలోకానికి వెళ్ళాడు. తిరిగి వస్తున్నాడు. యేసయ్య తండ్రికి విధేయత చూపించాడు, శిష్యులు యేసుకి విధేయత చూపిస్తున్నారు. మార్కు సువార్త 1:17 నుండి 20వ వచనం వరకు ఏం విడిచారు? యేసు ప్రభువు వారు ఏం చెప్పాడు? శిష్యులకి చేపలు పట్టుకునే జాలరికి ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అంటే, నిన్ను వెంబడిస్తే మాకేం వచ్చింది అన్నారా? డబ్బులు వస్తాయా అన్నారా? వెంటనే శిష్యులు మాట్లాడకుండా అవన్నీ వదిలి, ఆ వలలు వదిలి, తండ్రిని వదిలి, ఆ పరివారాన్ని వదిలి యేసుని వెంబడించిన స్థితి. దేవునికి స్తోత్రం చెప్పండి. హలో, శిష్యులు ఎవరిని వెంబడించారు? యేసు ప్రభుకి ఎంత విధేయత చూపించారు చూడండి. పిలిచిన వెంటనే వలలు వదిలిపెట్టి వచ్చేసారు, వ్యాపారాలు వదిలిపెట్టి వచ్చేసారు, ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చేసారు, తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చేసారు, పని వాళ్ళు వదిలిపెట్టి వచ్చేసారు. ఎంత విధేయత అండి. మరొక వాక్యం చూడండి, అపోస్తుల కార్యం 1:4, మీరు యెరూషలేమును వెళ్ళొద్దు,
నీకు నేను పరిశుద్ధాత్మ వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం కోసం కనిపెట్టానంటే వెంటనే మేడగదికి వెళ్ళిపోయి మేడగదిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎడదగగా ప్రార్థన ప్రారంభించారండి. ఎంత విధేయత, ఎంత లోబడి గుణం. మరి ఇళ్ళకల్లా బైబిల్ చెబుతుంది, వెంటనే వాళ్ళు యేసు ప్రభు చెప్పిన చోటుకి వెళ్ళిపోయారు. తర్వాత అపోస్తుల గారు 2 ఊరిలో వాళ్ళ మేడగదిలో ప్రార్థన చేస్తుండగా వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసి, చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, తండ్రికి విధేయత చూపించింది ఎవరు? కుమారుడైన యేసు. ఇప్పుడు యేసుకి విధేయత చూపించింది ఎవరు? యేసు ప్రభు శిష్యులు. ఓకే, మరొక మాట చెప్తాను వినండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 5వ వాక్యం. దేవుడు ఏం చెప్పాడు కొర్నేలితో? కొర్నేలి, నీ ప్రార్థనలు ధర్మ కార్యాలు దేవునికి చేరాయి. అంటే నేను ఏం చేయాలంటే, పేతురు పలానా చోట ఉన్నాడు, ఆయన పిలిపించుకో, వాక్యం చెప్పు, నీ యొక్క ఆశ తీరుతుంది. దేవుడి మాటకు లోబడి పేతురు యొద్దకు శిష్యులను పంపి పేతురుని తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10:44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు. ఆమేన్. పేతురు వచ్చి దేవుని వాక్యం బోధిస్తుంటే ఆ ఇంటిలో ఆ బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. నీకు అర్థమైందా? ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? 24వ వచనం చూడండి. ఆ కొర్నేలియే కాదు, తన భార్య బిడ్డలే కాదు, బంధువులు స్నేహితులు కూడా అందరిని పిలిపించుకుని ఆ ఇల్లంతా నింపాడట. నేను మాట చెప్తాను, వింటున్నారా? కొర్నేలి ఇప్పుడు దేవుని సేవకుడికి లోబడుతున్నాడు, దేవుని సేవకుడిని పిలిపించుకుంటున్నాడు ఇంటికి. కాబట్టి యేసు తండ్రికి విధేయత, యేసుకు శిష్యులు విధేయత, శిష్యులకి సంఘము శిష్యోత్సవము, శిష్యులు సేవకుడికి విధేయత. అర్థమైందా? ఈ క్రమం కానీ ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘము దీవించబడింది, పరిశుద్ధాత్మతో నింపబడతారు, దేవుని రాజ్యంలో ఉంటారు. ఆయన ఉంటే చాలు, నీకు ఎన్ని ఆయన ఉంటే చాలు, అన్ని జరుగుతాయి. ఆయన నీలోకి వస్తే చాలు, నీ అవసరాలు తీర్చుకుంటాడు. నీ మూర్ఖ మనసు కూడా మారిపోతుంది, నీ మొండి హృదయం మారిపోతుంది. ఆయన సేవ చేస్తాడు, ఆయన కోసం బ్రతుకుతాం, లోకం కోసం, డబ్బు కోసం. పరిశుద్ధాత్మ లేడు కనుక లోకాశలు పరిగణలు చేస్తాం. నీ రూపురేఖలే మారిపోతాయి పరిశుద్ధాత్మ నీలోకి వస్తే. నీ కట్టుబట్ట మారిపోతాయి, నీ అలంకరణ రూపం మారిపోతాయి, అసలు నీ జీవితమే టోటల్ గా మారిపోతాయి. నిన్ను చూస్తే యేసును చూసినట్టే అనిపించింది పరిశుద్ధాత్మ నీలోకి వస్తే. పాపాన్ని ఇష్టపడు, సత్యం కోసం బతుకుతా, నీకంటే నా దేవుడు ఎక్కువ అంటావు. జాగ్రత్త, విధేయత నేర్చుకోండి. విధేయత లేనివాడు దేవునికి ఇష్టడు కాడు. ఆ పరిశుద్ధాత్మ సంపాదించుకో, క్రీస్తు కోసం సాక్షిగా బ్రతుకుతా. దేవునికి విధేయత నేర్చుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, పరలోకానికి వారసత్వం సంపాదించుకోండి. దేవుడిని కట్టి మనసు దయచేయును గాక.